ఎక్కడికి? అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళొస్తాను. రే, నీ పరిస్థితికి వెళ్ళడమే కష్టం, అలాంటిది మళ్ళీ రావడం కూడానా? జాగ్రత్త, కొంచెం చూసుకుని పడకుండా వెళ్ళు వెళ్ళు. ఓకే. అయ్యో, ఇప్పుడేంటి పరిస్థితి? వీణ్ణి ఎలా ఆపాలో అర్థం కావడం లేదే. బలం గారు, బలం గారు, మీరు పెద్ద తాగుబోతని చెప్పారు, మరి 2వ గ్లాస్కే ఆపేశారేంటి? నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. నా రూమ్లోకి నువ్వెందుకు వచ్చావు? మాట్లాడవేంటి? ఏం పని నీకు ఇక్కడ? దొరికిపోయావే, దొరికిపోయావు. నా బార్డర్లోకి వచ్చి దొరికిపోయావు. తేల్చేస్తా, ఇప్పుడే నీ సంగతి తేల్చేస్తా. అయిపోయావే, ఈ రోజుతో నువ్వు అయిపోయావు, అయిపోయావు. నీ పని అయిపోయింది. నువ్వు తప్పించుకోలేవే, నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఏంటే నాతో ఆటలాడుతున్నావా? నువ్వు ఎన్ని ఆటలాడినా సరే నీ ఆట కట్టిస్తానే, ఈ కట్టిస్తా. అయిపోయావే, ఈ రోజుతో నువ్వు అయిపోయావు, అయిపోయావే, అయిపోయావు, అయిపోయావు, అయిపోయావే. నా పక్కనే ఉన్నట్టు నటిస్తూ డ్రగ్స్ కలిపి ఇంత మోసం చేస్తావా? పదా బ్రో, బ్రో నేను చెప్పింది విను బ్రో. బ్రో నేను చెప్పేది విను. వినరా? నీ మాయ మాటలు మీదే దేవత లాంటి నా మీనాక్షిని అనుమానించాను. తన ప్రేమని దూరం చేసుకున్నాను. పదా బ్రో, బ్రో, బ్రో నేను చెప్పేది విను బ్రో. బ్రో
ప్రతి క్షణం నా పక్కనే ఉంటూ నన్ను ఓదారిస్తుంటే అదంతా తమ్ముడు మీద ప్రేమ అనుకున్నాను రా. కానీ నీ మనసులో ఇంత గుట్రుందని తెలుసుకోలేకపోయాను. ఆవేశపడడం కాదు, నేను చెప్పేది చంపేస్తాను చంపేస్తాను. ఇంకా ఇంకా నటించాలని చూసావంటే చంపేస్తాను. రే నీలాంటి నీచుడిని బ్రో, ప్రాణాలతో నేను చెప్పేది విను. ఉండనివ్వడం బ్రో, కంటే తప్పు బ్రో, మరొకటి నేను లేదురా. చెప్పేది విను. నిన్ను ముక్కలు ముక్కలు ఒక్కసారి చేసిన నేను తప్పు చెప్పేది లేదురా. బ్రో. ఛ! ఇంత దరిద్రమైన కథ వచ్చిందేంటి? ఛ! అసలు ఎక్కడెందుకు పడుకున్నాను నేను? మందు తాగి రూమ్కి రావడం వరకు గుర్తుంది, కానీ ఇలా ఎందుకు పడిపోయినా అర్థం కావట్లేదే. ఆ! ఛ! ఛ! ఆ! ఓ మై గాడ్, 12 అయిందా? అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆ! ఛ! వాళ్ళిద్దరిని అలా పక్కపక్కనే కలిసి ఉండే అవకాశం నేను ఇచ్చానంటే అది ఖచ్చితంగా నా నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తుంది. ఈ కళని నిజం చేసేస్తుంది. ఏమయ్యా కేజీ టమాటా ఎంత? 50 రూపాయలమ్మా. నేను అడిగింది కేజీ అయ్యా, ఈ బుట్ట మొత్తం కాదు. నేను చెప్పింది కూడా కేజీనే అమ్మా. హ్మ్. ఛ! ఆ మీనాక్షి వాడి మనసును మార్చడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఛ! ఇదిగో 20 రూపాయలకి ఇస్తావా? 50 రూపాయలకు పైసా కూడా తగ్గదమ్మా. రేట్లేమో గాని నువ్వు మాత్రం కొండెక్కి కూర్చున్నావు. సర్లే వెయ్. ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశానబ్బా, గుర్తొచ్చి చావట్లేదు. ఏయ్యా ఆలుగడ్డలు ఎట్లా కేజీ? కేజీ 30 రూపాయలమ్మా. ఏమయ్యా సరే ఇవ్వు. అన్ని కూడా ఇంత రేట్లు చెప్తున్నావు, బంగారం కంటే ఎక్కువైపోయింది. ఎస్, ఆవిడే ఆవిడే. మరి ఆ రోజేమో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా బిల్డప్ ఇచ్చింది, మరి ఇప్పుడేమో అచ్చం ఒక పల్లెటూరు దానిలా ఇంత నార్మల్ గా ఉందేంటి? ఇది ఇవ్వయ్యా, 10 రూపాయలకి వస్తుంది కదా.
కాదమ్మా మీ ఊర్లో వస్తే తీసుకోండి. సరే సర్లే ఇది కూడా వేసేసాయి. ఈ బెండకాయలు ఎట్లాగమ్మా? కేజీ 60 రూపాయలు. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, రేట్లన్నీ చాలా పిరంగా చెప్తున్నావేంటి? పైగా అన్ని పుచ్చిపోయినాయి, వడిలిపోయినాయి. చూడు, మా ఊళ్ళో ఇట్లాంటి వాటిని గేదెలు కూడా తినవు తెలుసా? భాష కూడా చాలా మొరటుగా ఉందే. ఆ రోజు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి అసలు ఎక్కడ పొంతనే కుదరట్లేదు. ఈవిడికి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి షేర్స్ కొని సీన్ ఉందా? బల బేరం దొరికింది లేకపోతే. నువ్వు చెప్పట్లేదు ఎక్కువ రేట్లు. సరేలే 2 వేసుకుంటున్నా. లేదు, దీని వెనుక ఏదో మతలబు ఉంది. అదేంటో తెలియాలన్నా, షేర్స్ ఎవరు కొన్నారో తెలియాలన్నా, అన్నింటికీ మించి అసలు మీనాక్షి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు ఈవిడెవరు, ఈవిడ సంగతి ఏంటో తెలుసుకోవాలి. ఛీ! ఓ షిట్! ఓ షిట్! మిస్ అయిందే. ఎస్, ఆఫీస్లో ట్రై చేస్తే షేర్స్ ఎవరి పేరునున్నాయో తెలిసిపోతుంది. నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? అర్జెంట్ గా డిస్కస్ చేయాలి, లేకపోతే ప్రాణాలే పోతాయనే రేంజ్ లో చెప్పింది. వచ్చి 5 మినిట్స్ అయినా సరే ఇంకా రాలేదు. ఉందా? వెయిట్ చేయించడమే తప్ప వెయిట్ చేయడం తెలియదు నన్ను ఇంతసేపు వెయిట్ చేయిస్తావా? అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నాటకాలు ఆడుతున్నావా లేదా తమాషాలు చేస్తున్నావా? లేకపోతే చైర్మన్ అని పొగురు చూపిస్తున్నావా? అయినా డిస్కస్ చేయాలి తోటగోరని పిలిపించి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఏంటి ఉద్దేశం? ఏముందిలే, ఆడే వెయిట్ చేస్తాడనా? వైస్ చైర్మన్ అనే రెస్పెక్ట్ గాని, వెయిట్ చేయించకూడదని సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని ఏమీ లేదా నీకు? హలో, నేను ఇక్కడ చెవు కోసిన మేకలా అరుస్తుంటే మాట్లాడవేంటి? మాట్లాడే గ్యాప్ ఎక్కడిచ్చారండి మీరు? నాన్ స్టాప్ గా ఓ అరుస్తూనే ఉన్నారు కదా. అరవక నువ్వు చేసిన పనికే ముద్దు పెట్టుకుంటారా? అయ్యో, ఆఫీస్ లో ఉన్నామండి, బాగోదు. ఏంటి ఏం బాగోదు?
ఆ, 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 అదేనండి ఇలా గొడవ పడడం బాగోదు అంటున్నాను. ఏడే ఎడకారం చేస్తున్నావా? అయ్యో భలే వారండి మీరు. అయినా వైస్ చైర్మన్ ని వెటకారం చేసే ధైర్యం ఉంటుందా చైర్మన్ కి? చెప్పండి. కాకపోతే ఒకటే బాధగా ఉందండి. వైస్ చైర్మన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలిసిన మీకు చైర్మన్ తో ఇలా మాట్లాడకూడదని తెలియకపోవడం ఏంటా అని. పొగరు, వెటకారంతో కూడిన యాటిట్యూడ్. ఏమండి ఇంతసేపు అరిచే బదులు ఎందుకు లేట్ అయిందని ఒక్క మాట అడిగితే సరిపోయేది కదండి. మీరు చెప్పిన ఐడియాని డిజైన్ చేయించాను. దాన్ని తీసుకుని రావటానికి కొంచెం లేట్ అయింది అంతే తప్ప మిమ్మల్ని వెయిట్ చేయించాలనే ఉద్దేశంతో కాదండి. ఓ, అటెండర్స్ తో చేయించాల్సిన పనులు కూడా చైర్మన్లే చేస్తున్నారు. అంతేలే, దొంగ చాటగా చైర్మన్ అయిన వాళ్ళకి ఆ పోస్ట్ కున్న డిగ్నిటీ, హోదా ఎక్కడి నుంచి వస్తాయిలే. ఏమండి కొన్ని విషయాల్లో హోదా కంటే బాధ్యత చాలా ముఖ్యం. ఆ? ఇక మీరు ఆ బీపీని తగ్గించుకుని కూర్చుంటే డిజైన్ ని ఫైనల్ చేద్దాం. అయ్యో, చైర్మన్ అలా రాకూడదండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలండి, మేమే నీ దగ్గరకు వచ్చి వినాలండి అనే విషయం ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదే. అఫ్కోర్స్ బ్లడ్ లో ఏదుంటే అదే బయటకు వస్తుంది అనుకోండి. కూర్చోండి. షో మీ ద డిజైన్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? నేను చెప్పిన ఫార్మాట్ ఏంటి, నువ్వు చేయించిన డిజైన్ ఏంటి? ఎవ్రీ స్పోక్ కి ఒక డిఫరెంట్ కలర్ ఉండాలని చెప్పాను కదా, మరి అది వదిలేసి ఇలా సింపుల్ గా వైట్ అండ్ గ్రీన్ లో ఎందుకు చేయించారు? అంటే వినపడక, లేదా చెప్పింది ఫాలో చేయడం చేత కాక? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? ఏం లేదండి, వైట్ అండ్ గ్రీన్ అనేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఇంపార్టెన్స్ ని తెలియజేసే కలర్స్. వైట్ శాంతిని, గ్రీన్ పచ్చదనాన్ని తెలియజేస్తాయి. కాబట్టి మన దేశం శాంతియుతంగా పచ్చగా ఉండాలని సింబాలిక్ గా చెప్పినట్టుంటుందని ఇలా చేయించానండి. అంటే సింబాలిక్? ఈ సింబాలిక్స్ గురించి నాకు తెలీదా? నువ్వు చెప్తే నేర్చుకునే స్టేజ్ లో నేను ఉన్నానా?